అండ్ గైస్ ఈరోజు టాపిక్ వచ్చే లోపల న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో ఒక ఫార్ములా ఉంటుంది మనకి. ఫార్ములా ఏంటిది? థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. బేసిక్ గా ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనే టాపిక్ లో ఎలా అడుగుతారంటే టైం ని ఫైండ్ అవుట్ చేయమంటారు, టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి టెంపరేచర్ వాడే ఇస్తాడు, టెంపరేచర్ ఇచ్చి టైం ని ఫైండ్ అవుట్ చేయమంటారు ఒక్కొక్క ప్రాబ్లమ్. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంది, టైం ని ఇస్తాడు వాడు, టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో క్వశ్చన్స్ అనేవి 2 టైప్స్ గా అడుగుతాడు. టైం ఇస్తాడు, టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. టెంపరేచర్ ఇస్తాడు, టైం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ సాల్వ్ చేయాలంటే ఇంపార్టెంట్, ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం ఈ యొక్క ఫార్ములా అనేది నేర్చుకోవాలి. ఓకే, ఈ ఫార్ములా ఏంటిది? థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఈ యొక్క ప్రాబ్లం వస్తేనే ఈ యొక్క ఫార్ములా వస్తేనే మీరు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద క్వశ్చన్స్ ఇస్తే ఈజీగా సాల్వ్ చేయగలరు. అండ్ గైస్ ఇక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేలో టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది మనకి? ఇక్కడ if the temperature of the body is changing from 100 degrees Celsius to 70 degrees Celsius in 15 minutes. అంటే ఇక్కడ if the temperature of the body is changing from 100 degrees Celsius to 70 degrees Celsius in 15 minutes. అంటే ఇక్కడ స్టార్టింగ్ థీటా వాల్యూ ఎంత? 100 డిగ్రీస్. 100 డిగ్రీస్ టెంపరేచర్ వాల్యూ అనేది 100 డిగ్రీ సెల్సియస్ అన్నప్పుడు అక్కడ టైం అనేది ఎంత? 0 ఉంటుంది. అండ్ టెంపరేచర్ అనేది 70 డిగ్రీ సెల్సియస్ అన్నప్పుడు అక్కడ టైం అనేది ఎంత మనకి? 15 మినిట్స్. 100 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీస్ సెల్సియస్ వచ్చే లోపల అక్కడ టైం 100 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీస్ సెల్సియస్ కి బాడీ యొక్క టెంపరేచర్ చేంజ్ అయ్యే లోపల టైం అనేది ఎంత అయింది? 15 మినిట్స్ అయింది. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 100. థీటా ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు టైం ఎంత మనకి? గైస్ ఒక్క నిమిషం. ఇక్కడ మనకి స్టార్టింగ్ 100 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈ 100 డిగ్రీ సెల్సియస్ అనే టెంపరేచర్ ఉన్నప్పుడు ఇక్కడ టైం ఏమి ఇవ్వలేదు కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ T ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. 100 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ చేంజ్ అవటానికి మనకి పట్టిన టైం ఎంత? 15 మినిట్స్. కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 70 degrees. అప్పుడు టైం ఎంత? 15 minutes. Find when the temperature will be 40 degrees Celsius if the temperature of the air is 30 degrees Celsius. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడు టెంపరేచర్ అనేది 40 డిగ్రీ సెల్సియస్ అవుతుంది అంటే ఇక్కడ ఫైండ్ వెన్ ద టెంపరేచర్ అంటే ఇక్కడ టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు టెంపరేచర్ అనేది 40 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క కేసులో థీటా వాల్యూ అనేది 40 డిగ్రీ సెల్సియస్, టైం అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి థీటా నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు? 30 డిగ్రీస్ సెల్సియస్. క్వశ్చన్ అర్థమైంది అందరికి? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ
e పవర్ మైనస్ కేటీ ఈ యొక్క ఫార్ములా ఉంటుంది. ఈ యొక్క ఫార్ములా ద్వారానే సాల్వ్ చేస్తాము మనం. అండ్ ఇక్కడ ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో క్వశ్చన్ అనేది ప్రాపర్ గా అర్థం అవ్వాలి. క్వశ్చన్ ప్రాపర్ గా అర్థమైతేనే ఈజీగా సాల్వ్ చేయగలము. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఒకటికి 2 సార్లు చదువుకోండి. ఆ యొక్క వాల్యూస్ అనేది ఇచ్చే క్వశ్చన్ లో టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడా ఆర్ టైం ఫైండ్ అవుట్ చేయమని అడిగాడా అని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత థీటా వాల్యూ ఎంత, థీటా నాట్ వాల్యూ ఎంత అని చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇది క్వశ్చన్ అందరికి అర్థమైతే ఇప్పుడు ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇందులో క్వశ్చన్ అర్థం అవ్వాలి మనకి. ఓకే, అందరికి అర్థమైందిగా క్వశ్చన్? ఓకే 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 ఇక్కడ క్వశ్చన్ ప్రకారం థీటా వాల్యూ క్వశ్చన్ ప్రకారం థీటా వాల్యూ 100 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు టీ వాల్యూ ఎంత అయింది? 0 అయింది. అండ్ థీటా వాల్యూ 70 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు టీ వాల్యూ ఎంత అయింది? 15 మినిట్స్ అవుతుంది. అదే థీటా వాల్యూ 40 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ టీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ 30 డిగ్రీ సెల్సియస్ అనేది థీటా నాట్ వాల్యూ. ఓకే, థీటా నాట్ వాల్యూ 30 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు బై న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రకారం థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏదైతే ఈక్వేషన్ ఉందో దీనిని ఈక్వేషన్ 1 గా అనుకుంటాము. అండ్ ఇప్పుడు ఈక్వేషన్ 1 ద్వారా స్టార్టింగ్ ఇక్కడ ఒక్కో కేసు లా తీసుకోండి. స్టార్టింగ్ థీటా వాల్యూ ఎంత ఉంది మనకి? 100 డిగ్రీస్ ఉంది. కాబట్టి థీటా బదులు 100 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ థీటా నోట్ అనేది ఈ త్రీ కేసెస్ కి యూజ్ చేసుకుంటాము. థీటా నాట్ వాల్యూ అనేది ఈ త్రీ కేసెస్, థీటా 100 డిగ్రీస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, థీటా 70 డిగ్రీస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, అదే థీటా 40 డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా తీసుకొని అందులో కేస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. కేస్ 1 అంటే ఏంటిది? ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీ సెల్సియస్, టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ద్వారా థీటా వాల్యూ ఎంత మనకి? 100 ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ వాల్యూ ఎంత? 30 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కే ఇంటూ టీ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 0. ఈ పవర్ మైనస్ కే ఇంటూ 0 అంటే ఇక్కడ మనకి ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1. కాబట్టి సి ఇంటూ 1. ఈ 30 ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే అప్పుడు 100 మైనస్ 30 ఎంత? 70. అంటే ఇక్కడ మనకి సి వాల్యూ ఎంత? 70. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి సి వాల్యూ అనేది వచ్చింది. ఈ వచ్చిన సి వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది? 70 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. దీనిని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు కేస్ 1 అనేది అయిపోయింది. ఇప్పుడు కేస్ 2 ఏంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీ సెల్సియస్, టీ వాల్యూ ఎంత? 15 మినిట్స్. ఓకే, ఇప్పుడు థీటా నాట్ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్, టీ వాల్యూ ఎంత మనకి? 15 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ థీటా నాట్ వాల్యూ అనేది ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ థీటా నాట్ వాల్యూ 30 అనేది 3 కేసెస్ కి సేమే. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే 70 ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ వాల్యూ ఎంత? 30 ప్లస్ 70 ఈ పవర్ మైనస్ కే ఇంటూ టీ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 15. దాని ప్రకారం 70 minus 30 is equal to 70 into e power minus k into 15. ఇక్కడ మనకి 70 minus 30 ఎంత? ఇక్కడ మనకి 70 minus 30 40. అండ్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్ లో ఉన్న 70 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే డినామినేటర్ లోకి వస్తుంది. అప్పుడు 40
40 70లో 0 0 క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఇది ఎట్లా అనుకున్నాం మనం 10 4s 10 7s కాబట్టి 4/7 is equal to e power minus k whole power 1/5. ఇక్కడ దీని ద్వారా e power minus k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి e power minus k వాల్యూ రావాలంటే రైట్ హ్యాండ్ సైడ్ పవర్ లో ఉన్న 15 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే 1/15 వస్తుంది. అప్పుడు 4/7 హోల్ పవర్ 1/15. ఓకేనా గైస్, ఇక్కడ 5 రాసాను, 1/15 రాసుకోండి. ఓకేనా, ఇక్కడ 5 రాసాను అంటే ఇక్కడ మనకి కేస్ 2 లో e పవర్ మైనస్ k వాల్యూ కనుక్కుందాం. కేస్ 1 లో c వాల్యూ కేస్ 1 లో c వాల్యూ కనుక్కున్నాము. కేస్ 2 లో e పవర్ మైనస్ k వాల్యూ అనేది కనుక్కున్నాము. ఓకే, ఇప్పుడు కేస్ 3 ఏంటిది? θ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు టైం అనేది కనుక్కోవాలి. ఓకే, టైం అనేది కనుక్కోవడం కోసం ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ θ యొక్క వాల్యూని ఈక్వేషన్ 2 లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 ఏంటిది? 40 ఈజ్ ఈక్వల్ θ ఈజ్ ఈక్వల్ టు θ నాట్ ప్లస్ 70 ఇంటూ e పవర్ మైనస్ k t. ఓకే, ఇప్పుడు దాని ప్రకారం 40 θ అంటే ఇక్కడ 40 ఈజ్ ఈక్వల్ టు θ నాట్ అంటే 30 ప్లస్ 70 e పవర్ మైనస్ k ఇంటూ t. 40 ఈ 30 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 40 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ e పవర్ మైనస్ k హోల్ పవర్ t. 40 మైనస్ 30 ఎంత? ఇది 10 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ ఇక్కడ మనకి కేస్ 2 లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి e పవర్ మైనస్ k వాల్యూ ఎంత వచ్చింది? 4/7 హోల్ పవర్ 1/15 వచ్చింది. కాబట్టి 4/7 హోల్ పవర్ 1/15 ఇంటూ t. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4/7 ఇంటూ t బై 4/7 హోల్ పవర్ t బై 15. ఈ 70 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 10/70 ఏమైంది? 10 1s 10 7s అంటే దీని ప్రకారం 1/7 ఈజ్ ఈక్వల్ టు 4/7 హోల్ పవర్ t బై 15. ఇక్కడ పవర్స్ ఉన్నాయి కాబట్టి, ఓకే, ఇక్కడ పవర్ ఉంది కాబట్టి లాగర్థం అప్లై చేస్తున్నాం. లాగర్థం అప్లై చేస్తే log ఆఫ్ 1/7 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 4/7 ఇంటూ log ఆఫ్ 4/7 పవర్ t బై 15. ఇక్కడ log ఆఫ్ x పవర్ n ఎలా రాసుకోవచ్చు? n log x. ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది? log ఆఫ్ x పవర్ n ఈ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? n log x. దాని ప్రకారం t బై 15 ఇంటూ log ఆఫ్ 4/7. దీని ప్రకారం మనం t వాల్యూ కనుక్కుంటాం. t వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ లో ఉన్న 15 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై అయ్యింది. 15 ఇంటూ log ఆఫ్ 1/7 బై log ఆఫ్ 4/7. ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లమ్స్ లో క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయాలి. ఈ వాల్యూ క్యాలిక్యులేటర్ లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి t వాల్యూ ఎంత వస్తుంది? 52.15 మినిట్స్ అని వస్తుంది. ఇక్కడ మనకి టైమేగా కనుక్కోమంది. టైం ఎంత ఉంది? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 52.15 మినిట్స్ వచ్చింది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అర్థమైందా? ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ప్రాబ్లం లో ఖచ్చితంగా మనం క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయాలి. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అందరికి అర్థం కాకపోతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలన్నది అంటే ఎక్కడ అర్థం కాలేదు మీకు? ఈక్వేషన్ 2 దగ్గర నుంచి. ఇక్కడ ఈక్వేషన్ 2 లో ఏం చేశానంటే ఇక్కడ ఈక్వేషన్ 2 ఏంటి మనకి? θ ఈజ్ ఈక్వల్ టు θ నాట్ ప్లస్ 70 e పవర్ మైనస్ kt. ఇది ఈక్వేషన్ 2.
ఇప్పుడు కేస్ 2 ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్ అయినప్పుడు టైం ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు థీటా వాల్యూ టైం వాల్యూ అనేది ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్రెడీ థీటా నాట్ వాల్యూ ఎంత ఉంది మనకి, 30 డిగ్రీస్ ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారం 70 ఈజ్ ఈక్వల్ టు థీటా వాల్యూ ఎంత, 70 ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ వాల్యూ 30. థీటా నాట్ అనేది అన్ని కేసెస్ కి కామన్ గా ఉంటుంది. 30 ప్లస్ 70 ఇంటూ e పవర్ మైనస్ k ఇంటూ 15. ఈ 30 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 70 minus 30 is equal to 70 into e power minus k into 15. దీని ప్రకారం 40 70 minus 30 40. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 70 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే 40 by 70 is equal to e power minus k into 15. ఇక్కడ మన ఈక్వేషన్ 2 లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీని నుంచి e పవర్ మైనస్ k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. e పవర్ మైనస్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ పవర్ లో ఏదైతే 15 ఉందో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4/7 పంపిస్తే అప్పుడు ఎలా అవుతుంది, 4/7 హోల్ పవర్ 1/15. ఓకే, ఇక్కడ ఉన్న 15 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 15 దీనికి 4/7 పవర్ లోకి రావాలంటే ఇది పవర్ లో డినామినేటర్ వస్తుంది. పవర్ లో డినామినేటర్ అప్పుడు 4/7 1/15. ఇక్కడ 1/5 రాశాను, ఇక్కడ 1/15. ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు చెక్ చేయండి. అప్పుడు e పవర్ మైనస్ k వాల్యూ 4/7 ఇంటూ హోల్ పవర్ 1/15. ఓకే, ఇప్పుడు ఏంటి థర్డ్ కేసు, థీటా ఈక్వల్ టు 40 అయినప్పుడు టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే 40 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థీటా వాల్యూ 40 ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ అంటే 30 ప్లస్ 70 ఇంటూ ఈ పవర్ మైనస్ k ఇంటూ హోల్ పవర్ t. అంటే ఇప్పుడు 40 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 70 ఈ పవర్ మైనస్ kt. దీని ప్రకారం 40 మైనస్ 30 ఎంత, 10 ఈజ్ ఈక్వల్ టు 70. ఇక్కడ పైన మనం ఈ పవర్ మైనస్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఎంత 4/7 ఇంటూ హోల్ పవర్ 1/15 హోల్ పవర్ t. ఇక్కడ మనకి t వాల్యూ రావటం కోసం ఇక్కడ మనకి t వాల్యూ రావాలి. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 70ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డినామినేటర్ గా వస్తుంది. అప్పుడు 10/70 ఎంత అంటే ఎంత, 1/7. 10 1 10 7. 1/7 is equal to 4/7 into t by 4/7 హోల్ పవర్ t/15. ఇక్కడ పవర్ ఉంది, ఇక్కడ t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ t అనేది పవర్ లో ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా పవర్ లో ఉన్న దాన్ని సాల్వ్ చేయాలంటే లాగరిథమిక్ అనేది అప్లై చేయాలి. లాగరిథమిక్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే log of 1/7 is equal to log of 4/7 into t/15. ఇక్కడ log of 4/7 హోల్ పవర్ t/15 అనేది ఏ ఫామ్ లో ఉంది, log of exponent ఫామ్ లో ఉంది. దీని ఫామ్ ఏంటి, n into log x. ఓకే, n into log x. ఓకే, n into log x కాబట్టి t/15 into log of 4/7. దీని ద్వారా మనం t వాల్యూ రావాలంటే ఈ 15 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్ లోకి వస్తుంది. అప్పుడు 15 into log of 1/7 by log of 4/7. ఇది క్యాలిక్యులేటర్ లో ఈ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 52.15 మినిట్స్. ఓకే, ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కి నెక్స్ట్ చెప్పే టాపిక్ కూడా కంపల్సరీ మనకి క్యాలిక్యులేటర్ అనేది అవసరం. కాబట్టి ఎగ్జామ్ హాల్ కి క్యాలిక్యులేటర్ అనేది తీసుకెళ్ళండి. అర్థమైంది అందరికి? అర్థమైతే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. రెస్పాన్స్ వస్తేనే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అర్థమైతే అందరూ హ్యాండ్ రైజ్ సింబల్ పెట్టండి.
ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్ 2 చూడండి. If the surroundings are maintained at 30 degrees Celsius and the temperature of the body cools from 80 degrees to 60 degrees in 12 minutes. Find the temperature of the body after 24 minutes. క్వశ్చన్ చూడండి, అసలు క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టైంని ఫైండ్ అవుట్ చేయమన్నాడా, టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడా? టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి ఇంకోసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది సరౌండింగ్స్ ఆర్ మెయింటైన్డ్ అట్ 30 degrees Celsius, ఇక్కడ 30 degrees Celsius అనేది theta naught వాల్యూ, అండ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ కూల్స్ ఫ్రమ్ 80 degrees Celsius to 60 degrees Celsius in 12 minutes. ఇక్కడ స్టార్టింగ్ theta వాల్యూ ఎంత? theta వాల్యూ 80 degrees అయినప్పుడు టైం వాల్యూ ఎంత అవుతుంది? స్టార్టింగ్ 0 అవుతుంది. అండ్ కేస్ 2లో theta వాల్యూ 60 degrees అయినప్పుడు టైం వాల్యూ ఎంత అవుతుంది? 12 minutes అవుతుంది. అండ్ ఇక్కడ కేస్ 3లో మనకి టైం అనేది 24 minutes ఇచ్చాడు. theta అనేది టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ని ఇలా కేసెస్ గా చేసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ మనకి theta naught వాల్యూ, అంటే theta naught వాల్యూ ఎంత ఇచ్చారు? 30 degrees Celsius. ఈ theta naught వాల్యూ 3 కేసెస్ కి సేమే, ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. గివెన్ theta naught is equal to 30 degrees Celsius. ఓకే, ఇప్పుడు కేస్ 1 ఏంటిది? theta is equal to 80 degrees Celsius. అప్పుడు టైం ఎంత మనకి? t is equal to 0. ఓకే, ఇప్పుడు కేస్ 1 ప్రకారం if t is equal to 0, then theta is equal to 80. By Newton's law of cooling, Newton's law of cooling ఒక ఫార్ములా ఏంటిది? theta is equal to theta naught plus c into e power minus kt. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 లో theta వాల్యూ అనేది 80 degrees Celsius, t వాల్యూ అనేది 0. theta naught t వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. theta naught వాల్యూ 30 degrees Celsius అనేది అన్నిటికీ కామన్. అప్పుడు ఫార్ములా ప్రకారం 80 is equal to 30 plus c into e power minus k into t వాల్యూ ఎంత? 0. e power minus k into 0, 0. e power 0 వాల్యూ 1. c into 1, c. దాని ప్రకారం 80 minus 30 is equal to c. ఇక్కడ c వాల్యూ ఎంత మనకి? 50. ఈ వచ్చిన c వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. దెన్ theta is equal to theta naught plus 50 into e power minus kt. దీనిని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు కేస్ 2 లో ఏంటి? కేస్ 2 లో theta వాల్యూ 60 degrees Celsius, t వాల్యూ 12 minutes ఇచ్చారు. ఈ కేస్ 2 ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే 60 is equal to 30 plus 50 into e power minus k into ఇక్కడ మనకి t వాల్యూ ఎంత? 12. ఇప్పుడు ఈ 30 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 60 minus 30 is equal to 50 into e power minus k into 12. 60 minus 30, 30 is equal to 50 into e power minus k into 12. ఇక్కడ ఈక్వేషన్ 2 లో ఈక్వేషన్ 2 లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీని ద్వారా e power minus k అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 50 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 30/50 is equal to e power minus k whole power 12. ఇక్కడ మనకి e power minus k వాల్యూ రావాలి కాబట్టి ఇక్కడ పవర్ లో ఏదైతే 12 ఉందో దానిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 1/12 అవుతుంది. అప్పుడు ఇక్కడ 30/50 ఉంది. 10 3s are 10 5s are 3/5 is equal to e power minus k whole power 12. ఇక్కడ e power minus k రావాలంటే 3/5 into whole power 1/12. ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 లో వాల్యూ బ్రో మైక్ ఆన్ చేయి, మైక్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నట్టున్నా.
అండ్ గైస్ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సరౌండింగ్స్ ఆర్ మెయింటైన్డ్ at 30 degrees Celsius and the temperature of the body cools from 80 degrees Celsius to 60 degrees Celsius in 12 minutes. Find the temperature of the body after 24 minutes. ఇక్కడ మనల్ని టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? స్టార్టింగ్ 30 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు కదా, అది థీటా నాట్ వాల్యూ. ఇక్కడ థీటా నాట్ వాల్యూ అన్ని కేసెస్ కి యూజ్ చేస్తాము. స్టార్టింగ్ ఏమి ఇచ్చారు? 80 డిగ్రీ సెల్సియస్ టు 60 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చారు. 80 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీ సెల్సియస్. అప్పుడు టైం ఎంత అవుతుంది? 0 అవుతుంది. అది కేస్ 1. అదే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు టైం అనేది 12 మినిట్స్ అవుతుంది. అది కేస్ 2. అదే ఇక్కడ టీ వాల్యూ 24 మినిట్స్ అయినప్పుడు థీటా వాల్యూ టెంపరేచర్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అది కేస్ 3. క్వశ్చన్ అనేది అర్థమైందా అందరికి? ఓకే ఓకే ఇప్పుడు ఆన్సర్ చూడండి. గివెన్ theta is equal to 30 degrees Celsius. If t is equal to 0, then theta is equal to 80. Okay? Case 1 ఏంది? theta value 80 అయినప్పుడు t value ఎంత? 0 అవుతుంది. By Newton's law of cooling formula ఏంటిది? theta is equal to theta naught plus c into e power minus kt. ఇప్పుడు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 80 is equal to 30 ప్లస్ ఇక్కడ థీటా నాట్ 30 డిగ్రీస్ సెల్సియస్ అనేది అన్ని కేసెస్ కి యూజ్ చేస్తాం. థీటా వాల్యూ అంతా 80. 80 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కే ఇంటూ టీ వాల్యూ అంతా 0. ఈ పవర్ కే ఇంటూ 0 0. ఈ పవర్ 0 వాల్యూ అంతా 1. సి ఇంటూ 1 1. అప్పుడు దాని ప్రకారం 80 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ సి వాల్యూ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఈ వచ్చిన సి వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ 50 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. దీన్ని ఈక్వేషన్ 2 అంటాం. ఇప్పుడు కేస్ 2 ఏంటిది? థీటా వాల్యూ అనేది 60 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు టీ వాల్యూ ఎంత? 12 మినిట్స్. అండ్ ఇక్కడ థీటా నాట్ వాల్యూ 30 డిగ్రీ సెల్సియస్. అది ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే 60 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 50 ఇంటూ ఈ పవర్ మైనస్ కే ఇంటూ 12. దీని ప్రకారం 60 మైనస్ 30 ఎంత? 30 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ పవర్ మైనస్ కే ఇంటూ 12. ఈ 50 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోతే 30/50 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కే ఇంటూ 12. ఇక్కడ ఈక్వేషన్ 2 లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ పవర్ మైనస్ కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో టైం ఫైండ్ అవుట్ చేసిన టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత స్టెప్ లో వాడు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటే టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తాం, టైం ని ఫైండ్ అవుట్ చేయమంటే టైం ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా గుర్తుపెట్టుకోండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో ఫస్ట్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, సెకండ్ స్టెప్ లో ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ స్టెప్ లోకి వచ్చే లోపల వాడు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటే టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తాం, టైం ని ఫైండ్ అవుట్ చేయమంటే టైం ని ఫైండ్ అవుట్ చేస్తాము. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా వచ్చింది? 3/5 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కే ఇంటూ 12. ఇక్కడ ఈ పవర్ మైనస్ కే వాల్యూ కావాలి కాబట్టి 12 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 3/5 హోల్ పవర్ 1/12 అవుతుంది. అప్పుడు ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎంత? 3/5 హోల్ పవర్ 1/2. ఇప్పుడు కేస్ 3 ఏంటిది? టైం అనేది 24, టైం అనేది టీ ఈక్వల్ 24 ఇచ్చారు. అప్పుడు టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా ఈక్వేషన్ 2 ద్వారా థీటా ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 50. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏంటి? ఫార్ములా మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ 50 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఇక్కడ థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ వాల్యూ 30 ప్లస్ సి వాల్యూ 50 ఇంటూ ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎంత? 3/5 హోల్ పవర్ 1/2 ఇంటూ టీ వాల్యూ ఎంత? 24. ఇక్కడ మీరు చూసినట్టయితే 12 1s 12 2s. అప్పుడు ఎంత ఉండిద్ది మనకి?
3/5 హోల్ స్క్వేర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏం చేశాను నేను ఈ స్క్వేర్ అనేది లోపల ఉన్న వాటితో ఈ స్క్వేర్ అనేది లోపల ఉన్న వేరియబుల్స్ కి మల్టిప్లై చేసిన అప్పుడు ఏమైంది 3/5 హోల్ స్క్వేర్ అంటే 3² 5². అండ్ ఇక్కడ ఏదైతే 50 ఉందో దీనిని ఎలా రాసుకున్నాను 5² × 2 రాసుకున్నాను. 5² అంటే ఎంత 25. 5² అంటే 25 × 2 ఎంత వాల్యూ 50. దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి 5² × 2 × 3² 5². ఈ 5² క్యాన్సిల్ అవుతుంది. 3² అంటే ఎంత దాని వాల్యూ 9. 2 × 9 ఎంత వాల్యూ 18. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 18. అప్పుడు థీటా వాల్యూ ఎంత అవుతుంది టెంపరేచర్ 48 డిగ్రీస్ సెల్సియస్ అవుతుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ 2 లో టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం మనం. ఈ ఎగ్జాంపుల్ 2 అర్థమైందా?